హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్లో మిస్ దివ్య రడపక వ్లాగ్స్. నా పేరు దివ్య. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీషో నుంచి అండర్ 500 కుర్తా సెట్స్ అయితే తీసుకున్నాను విత్ దుప్పట. అండ్ 1 బై 1 ఎంత క్యూట్గా ఉందో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ ఫీడింగ్ కుర్తా అండ్ చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ బ్లెండెడ్ కాటన్ అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది. అండ్ మనం బేబీస్ని ఎత్తుకున్నా కూడా వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అండ్ ఈ సమ్మర్లో కూడా ఇంకా మనకి చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ డ్రెస్ వేసుకుంటే. అండ్ కలర్ వైజ్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మెరూన్ కలర్, ఇందులో కొంచెం మీకు ఏమైనా డిఫరెంట్ కనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ జిప్పులు అయితే అసలు ఉన్నాయా అన్నట్టుగానే కనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పైన కనిపించే వర్క్ అంతా ప్రింటెడ్ అనమాట. బట్ వాష్ అయినా కూడా అండ్ ఏమంటారు బాగానే ఉంది, ఏం ఫేడ్ అవ్వలేదు. అండ్ నాకైతే బాగా నచ్చింది. అండ్ మనకి నెక్ వచ్చి వీ షేప్ నెక్ అండ్ హ్యాండ్స్ ఏమో 3/4. ఇది ఫుల్ లెంత్ అనమాట. ఆల్మోస్ట్ మోకాల కంటే ఇంకా కిందికి వచ్చింది. నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. లుక్ వైజ్ అయితే ఇలా ఉంది. అండ్ ప్రైస్ అయితే 289 రూపీస్ పడింది నాకు. ఇంత తక్కువ ప్రైస్కి ఇట్లా డ్రెస్ రావడం అయితే చాలా షాకింగ్. అసలు చాలా క్వాలిటీ వైజ్ బాగుంది అండ్ ప్రైస్ అయితే చాలా తక్కువగా ఉంది. డ్రెస్ వైజ్ అయితే లుకింగ్ కూడా సూపర్గా ఉంది అసలు. అండ్ పార్టీ వేర్ కూడా వేసుకొని వెళ్ళొచ్చు, అసలు ఫీడింగ్ టాప్ లానే కనిపించదు. బాగా నచ్చింది నాకు. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది అవుట్ఫిట్. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అండ్ వన్ మోర్ నెక్స్ట్ డ్రెస్ అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడైతే నెక్స్ట్ డ్రెస్లోకి వెళ్దాము. చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది. బట్ ఇది ఫీడింగ్ టాప్ కాదు, రెగ్యులర్ వేర్ ఇది. అండ్ ఆఫీస్కి అయినా అండ్ ఇంకా బయట పార్టీ వేర్కైనా ఏదైనా ఫంక్షన్స్కి అయినా లుక్ వైజ్ బాగుంటుంది. కలర్ కూడా నాకు బాగా నచ్చింది. ఈ కాంబినేషన్లో నాకు అసలు డ్రెస్ అయితే లేదు, బట్ అందుకే తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా కంఫర్ట్గా కూడా ఉంది. అండ్ ఇట్స్ నాట్ కాటన్ అనమాట, ఇట్స్ రేయాన్ క్లాత్. అండ్ దుప్పటా సెట్ వచ్చింది నాకు, ప్యాంట్ ఇంకా టాప్ విత్ ఇంకా దుప్పటా అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ప్యాంట్ అయితే ఈ విధంగా ఉంది. ఫైనల్గా కింద అయితే ఆ విధంగా నాకు వర్క్ ఇచ్చిండు. అండ్ పైన టాప్ టు బాటమ్ ఓవరాల్గా అయితే బాగుంది. అండ్ చూస్తున్నారు కదా చున్నీ. ఇందులో ఒక్కటి నాకు ఏం నచ్చలేదంటే చున్నీ అదే దుప్పట అయితే చాలా చిన్నగా అనిపించింది. అండ్ లెంత్ ఎక్కువగానే ఉంది కానీ వెడల్పు కొంచెం తక్కువగా ఉంది. బట్ చున్నీకి అయితే అంచులకి మంచి డిజైన్ అయితే ఇచ్చిండు. నెక్స్ట్ వన్ టాప్ అనమాట. టాప్కి హ్యాండ్స్ 3/4. అండ్ మీరు ఇంకోటి ఆర్డర్ చేసేటప్పుడు చూసుకోండి, మీకు ఉన్న సైజ్కి కొంచెం తక్కువ ఆర్డర్ చేయండి. ఎందుకంటే నేను పెట్టిన ఆర్డర్కి నాకు కొద్దిగా లూజ్ అనిపించింది డ్రెస్. అండ్ ఇదైతే వీ షేప్ నెక్ అండ్ డిజైన్ వైజ్ అయితే ఎంత బాగుంది అసలు. లుకింగ్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. అండ్ పైన కనిపించే ఫ్లవర్స్ అన్నీ ప్రింటెడ్వి. ఐ థింక్ ఇట్లాంటి మోడల్ ఓల్డ్ అయిపోయింది అనుకుంటున్నాను. బట్ లుక్ వైజ్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో తీసుకున్నాను. ప్రైస్ అయితే 438 రూపీస్ పడింది. బట్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంత తక్కువకి దుప్పటాతో కలిపి డ్రెస్ రావడం అంటే అసలు అది మీషోలోనే సాధ్యమవుతుంది అనుకుంటా. బయట మినిమం ఇట్లాంటి టైప్కి 900-1000 రూపీస్ అయితే పడుతుంది మ్యాక్సిమము. హ్యాండ్స్ అయితే 3/4 అండ్ నెక్కి అండ్ ఓవరాల్గా కింద ప్యాంట్కి అండ్ హ్యాండ్స్కి కూడా ఓవరాల్ లుక్ ఇచ్చాడు. అవుట్ లుక్ డిజైన్తో ఇచ్చిండు. అండ్ ఫ్లవర్స్ మాత్రం ఓన్లీ ప్రింటెడ్. చున్నీ ఏమో నాకు చిన్నగా అనిపించింది కొద్దిగా, బట్ బాగుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ ఇది కూడా చాలా బాగుంది అసలు. ఈ టాప్ అండ్ బాటమ్ కూడా. ఇది వచ్చేసి పింక్ అండ్ క్రీమ్ కలర్ ప్యాంట్. దీనికైతే దుప్పటా రాలేదు, బట్ ఇదైతే కాటన్ డ్రెస్ అనమాట. మంచిగా ఉంది అసలు. డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ చూస్తున్నారు కదా, ఇదైతే కాటన్ డ్రెస్ అనమాట. ఈ సమ్మర్లో ఈ డ్రెస్ కూడా మనకి మంచిగా ఉంటుంది. అండ్ కనిపించే ప్రింట్ అంతా వర్క్ అంతా ప్రింట్ వర్కే. అండ్ సైడ్కి హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఇచ్చిండు. దాన్ని మనం కొంచెం దగ్గరికి వేసుకొని కూడా కట్టుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఊరికే ఇలా వదిలేయచ్చు, లేదంటే కట్టుకోవచ్చు అనమాట. మొత్తం డ్రెస్ అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉంది. అండ్ నెక్ దగ్గర అయితే ఈ డిజైన్ ఇచ్చాడు మనకి, కనిపిస్తుంది కదా ఈ డిజైన్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఫిట్టింగ్ వైజ్ కూడా బాగుంది. బట్ నేను సైజు ఎల్ ఆర్డర్ చేశాను, బట్ నాకు ఏం వస్తుంది అనుకుంటాను, కొద్దిగా నాకు లూజ్గా అనిపించింది. అండ్
ప్యాంట్ ఏమో కరెక్ట్గా ఫిట్ అయింది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్యాంట్ పైన అయితే మల్టీ కలర్తోని అక్కడక్కడ థ్రెడ్ లాగా కనిపిస్తుంది నాకు. అండ్ ఈ ప్యాంట్కి అయితే ఏమంటారో ముంగట మనకు కట్టుకోవడానికి లూజ్ అయినా టైట్ అయినా మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పాకెట్స్ కూడా ఇచ్చిండు ప్యాంట్కి అయితే, చాలా బాగుంది. అండ్ ఎలాస్టిక్ కూడా మంచిగా ఉంది. అండ్ మొత్తం ప్యాంట్కి ఎలాస్టిక్ కాకుండా ఫ్రంట్ సైడ్ అయితే థ్రెడ్స్ ఇచ్చాడు మనకు కట్టుకోవడానికి. అండ్ లెంత్ వైజ్ వచ్చి యాంకిల్ లెంత్ వరకు ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే రెండిటికి 2 సైడ్లు పాకెట్స్ అయితే ఉన్నాయి. ఆఫీస్ వేర్కైనా రెగ్యులర్ వేర్కైనా అండ్ పార్టీ వేర్కైనా బాగుంటుంది. ఈ డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఓవరాల్ లుక్ చూద్దాం. అవుట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ప్రైస్ అయితే 310 రూపీస్ పడింది. అండ్ వర్త్ ఆఫ్ ద మనీ అనుకుంటున్నాను నేనైతే. అండ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా, లుక్ అయితే ఈ విధంగా ఉంది. నాకైతే క్లాసిక్ లుక్ అనిపించింది. అండ్ కలర్ వైజ్ కూడా నాకు బాగా అనిపించింది. అండ్ వన్ మోర్ ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే ఈ హ్యాండ్స్కి థ్రెడ్స్ రావడం, ఇది కూడా నాకు బాగా నచ్చింది. అండ్ చూస్తున్నారు కదా, లుక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది థ్రెడ్స్ని లాగితే. అండ్ లేదంటే ఈ విధంగా ఉంటుంది. మీకు ఏ విధంగా అయితే ఆ విధంగా మీరు హ్యాండ్స్ని అయితే యూస్ చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది అసలు. అండ్ వన్ మోర్ డ్రెస్, వైట్ డ్రెస్ అనమాట. ఈ డ్రెస్ నేను గుడ్ ఫ్రైడే వస్తుంది కదా, గుడ్ ఫ్రైడేకైనా ఈస్టర్కైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టిన. అండ్ లుక్ వైజ్ అండ్ డిజైన్ వైజ్ అయితే ఎంత బాగుందో. అండ్ ఇంకోటి ఏంటంటే వైట్ కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను, బట్ అలా ఏం లేదు. డ్రెస్ అయితే కాటన్ విత్ దుప్పటా సెట్ వచ్చిందనమాట. ప్యాంటు, దుప్పటా, ఇంకా టాపు. ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు 1 బై 1 నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది ప్యాంట్, ఎలాస్టిక్ అయితే బాగుంది, స్టిచ్చింగ్ వైజ్ కూడా మంచిగా ఉంది. అండ్ కొంచెం ఇంకోటి ఏంటంటే నేను ఆర్డర్ పెట్టుకున్న సైజుకి కొద్దిగా నాకైతే టైట్ అనిపించింది. మీరు కొంచెం మీ ఉన్న సైజుకి కొంచెం పెద్ద సైజు ఆర్డర్ పెట్టుకోండి, మీరు మేనేజ్ చేసుకోవచ్చు. బట్ చూస్తున్నారు కదా, లుక్ అయితే పటియాలా టైప్ వచ్చింది ప్యాంట్ అయితే. అండ్ ప్యాంట్ అంచులకి కూడా ఇలాంటి డిజైన్ ఇచ్చింది మనకి. అండ్ చున్నీకి కూడా ఫ్లవర్ ప్రింట్తోని మంచి లుక్ అయితే ఉంది. అసలు ఎంత బాగుందో చున్నీ చూస్తున్నారు కదా, నాకైతే బాగా నచ్చింది ఈ డిజైన్ అయితే. దుప్పట ఎంత బాగుంది అసలు, విత్ ఫుల్ కాటన్. అసలు సమ్మర్లో అయితే ఎంత బాగా అనిపిస్తుందో ఆఫీస్కి అయినా కాలేజెస్కి అయినా. అండ్ ఎక్కడ వేసుకున్నా కూడా లుక్ అయితే బాగుంటుంది అసలు డ్రెస్. నెక్స్ట్ టాప్ లుక్ వస్తే, అండ్ ఫ్రంట్ లుక్ అయితే ఎంత బాగుందో అసలు చూస్తున్నారు కూడా, మొత్తం ఫ్లవర్స్తోనే డిజైన్. హ్యాండ్స్కి అయితే ఈ విధంగా వచ్చింది. ఈ హ్యాండ్స్ అయితే నాకు మస్తు నచ్చింది. హ్యాండ్స్కి, దుప్పటకి, ప్యాంట్కి ఈ విధంగా ఉంది ఓవరాల్ లుక్ అయితే, అవుట్ లుక్. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం డ్రెస్ పైన అయితే ఈ విధంగా ఉంది. లైన్స్ వచ్చి అక్కడక్కడ చెమ్కి ఉంది, మొత్తం థ్రెడ్తోనే స్టిచ్చింగ్ చేసి ఉంది. అండ్ చాలా బాగుంది అసలు డ్రెస్ అయితే. ట్రాన్స్పరెంట్గా లేదు, లైట్గా ఉంది. 5 out of 4 ఇస్తాను నేను ట్రాన్స్పరెంట్కి. అండ్ డ్రెస్ వైజ్ అయితే ఓవర్ లుక్ అయితే మస్తు అనిపించింది నాకు. ఫ్రంట్ డిజైన్ అయితే బాగుంది, అవుట్ లుక్ అయితే మొత్తం ఈ విధంగా వచ్చింది. ప్రైస్ అయితే 456. నాకు తెలిసి వైట్ అనేది చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది అండ్ స్పెషల్ కూడా ఉంటుంది. సో అదే విధంగా నాకు కూడా. అండ్ అవుట్లుక్ అయితే చూస్తున్నారు కదా, ఏ విధంగా ఉంది. నాకు వైట్ డ్రెస్లో ఎంత క్యూట్గా అనిపిస్తుందో. అండ్ అక్కడక్కడ కనిపిస్తున్న ఆ ఫ్లవర్స్ కానీ అండ్ డిజైన్ వైజ్ కానీ నాకు ప్రతిదీ అయితే నచ్చింది. అండ్ వైట్ డ్రెస్లో ఆల్మోస్ట్ అందరు స్పెషల్గానే ఉంటారు. సో నాకైతే మస్తు క్యూట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ 4 డ్రెస్సులలో మీకు ఏ డ్రెస్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ప్రతి డ్రెస్ది నేనైతే లింక్ ఇస్తాను. ఈ 4 డ్రెస్సెస్ది డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ప్రొడక్ట్ డీటెయిల్స్ అయితే నేను లింక్ అయితే పెడతాను. అండ్ మీకు ఏం నచ్చిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, నాకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు చేయడానికి అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.